హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 9th మ్యాథ్స్ 2.4లో అంటే పోలినామియల్లో 9th ప్రాబ్లం నేర్చుకుందామండి. ఎస్, లెట్ us read the problem thoroughly and carefully. x³ plus y³ is equal to x plus y into x square minus xy plus y square. ఇదండి ఇచ్చింది మనకు. ఇక్కడ వరకు మనం ఇట్లా రాసుకుంటే ఎస్ ఇట్లా మనం గీత కొట్టేసేసుకుంటే మనకి ఇచ్చేది ఏంటండి, x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్. ఇది ఇచ్చాడండి. అంటే దీన్ని ఏం చేయమన్నాడు, వెరిఫై చేయమన్నాడు. వెరిఫై ఎలా చేయాలి అంటే ఇది ఇటువైపు రెండు వైపులో ఇచ్చాడు, క్వశ్చన్ వాడే ఇచ్చాడు, ఆన్సర్ వాడే ఇచ్చాడు. వెరిఫై చేయమన్నాడు. దీంతో చేస్తే ఇది వస్తుందా లేదా అనేది మనం చేయవలసిన పని. 2 మార్క్స్ ఇస్తేనేమో ఇట్లా మల్టిప్లై చేసి చూడండి. 5 మార్క్స్ ఇస్తేనేమో దీనికి x ఇంత 3 అను y 5 అను ఏదో నంబర్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ముందు మనం మల్టిప్లై చేద్దామా, ఏం చూద్దాం చూడండి. ఫస్ట్ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ని దీన్ని x తో మల్టిప్లై చేద్దామా, చూద్దాం చూడండి. x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ఎంత అవుతుందండి, x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ x స్క్వేర్ y x స్క్వేర్ y x ఇంటూ x స్క్వేర్ y x స్క్వేర్ y ప్లస్ x ఇంటూ y స్క్వేర్ x y స్క్వేర్. దీంతో మల్టిప్లై చేసామండి. ప్లస్ సింబల్ వేసి ఏం చేయాలి, మనం y తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని వేసేసుకొని x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ని మళ్ళీ y తో మల్టిప్లై చేద్దాం. ఏ చూద్దాం చూడండి. y ఇంటూ x స్క్వేర్ x స్క్వేర్ y ఇంటూ x స్క్వేర్ y ఇంటూ x స్క్వేర్ y అంటే y x స్క్వేర్ ఏదైనా. ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏం చేద్దాం, y ఇంటూ xy స్క్వేర్ xy స్క్వేర్. ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏను. ఎస్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్ అండి. ఎస్ ఇది మనకు వచ్చిందండి. మల్టిప్లై చేస్తే ఇక్కడ రాద్దాం చూడండి. x క్యూబ్ ప్లస్ y క్యూబ్. దీన్ని ఈ విధంగా చేసామా, ఈ విధంగా చేసిన తర్వాత ఏమొచ్చింది మనకు చూద్దాం చూడండి. మల్టిప్లై చేస్తే ప్లస్ x స్క్వేర్ xy స్క్వేర్, ఇక్కడ xy స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇంకేం మిగులుతాయి, x స్క్వేర్ y ఈ ప్లస్ ఇది మైనస్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలింది ఇదే కదా. అంటే దీంతో మల్టిప్లై చేస్తే రెండుని మల్టిప్లై చేస్తే మనకు x క్యూబ్ y క్యూబ్ వచ్చింది. అవునా కదా. ఇంత 2 మార్క్స్ ఇస్తే 2 మార్క్స్ ఇస్తే ఇంతవరకే చేయండి. కానీ 5 మార్క్స్ ఇచ్చాడు. ఇచ్చినట్టు మీరేం చేస్తారంటే x is equal to 3 వేసుకోండి, y is equal to 5 వేసుకోండి. ఎంత వేసుకున్నా పర్లా, మీ ఇష్టం. ఎస్ therefore x క్యూబ్ అంటే 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి, 3 క్యూబ్ అంటే ఎంత అండి 27. 3 into 3 అంటే 3 into 3 into 3 27 ప్లస్ 5 క్యూబ్ ఎంత అండి 5 into 5 into 5 125. ఈ రెండింటిని కూడితే ఎంత రావాలండి 152. ఈ ఆన్సర్ రావాలండి. ఇదే విధంగా మనం దీనికి కూడా మనం మల్టిప్లై చేసి చూసుకుందామా. x బదులు ఎంత చేద్దామండి, x బదులు 3 ప్లస్ y బదులు 5 ఇంటూ x స్క్వేర్ బై 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 5 x ఈక్వల్ 3 అను y ఈక్వల్ 5 కదా. 3 ఇంటూ 5 ప్లస్ y స్క్వేర్ అంటే 5 స్క్వేర్. ఎస్ వీటిని మల్టిప్లై చేద్దామండి. x చూద్దాం చూడండి. 3 స్క్వేర్ అంటే ఎంత అండి 9 మైనస్ 3 5s 15 ప్లస్ 25 ఇది వచ్చిందండి. దీన్ని 3 తో మల్టిప్లై చేసి ప్లస్ వేసి 5 తో మల్టిప్లై చేద్దాం. మొత్తం వచ్చేటప్పుడు ఎంత వస్తుందో రాదో చూద్దామండి. ముందు దీన్ని 3 తో మల్టిప్లై చేద్దాం. ఎస్ 3 తో మల్టిప్లై చేస్తే ఎంత అండి, మొత్తం కూడితే మొత్తం కూడేద్దాం మనం. ఎస్ 9 ప్లస్ 15 ఎంత అండి
9 ప్లస్ 15 9 ప్లస్ 15 మైనస్ 6 వస్తుంది కదా మైనస్ 6 ప్లస్ 25 ఎంత అండి ఎస్ 19 వస్తుందండి 19 3 19 ఎంత అండి 57 ఇది 57 వచ్చిందండి మరి అదే విధంగా మనం 5 తో కూడా మల్టిప్లై చేద్దామా ఎస్ ఇదే కదా వచ్చేది మనం చేస్తే మైనస్ 6 ప్లస్ 25 ఏమవుతుందండి 19 వస్తుంది ఇంటూ 5 తో మల్టిప్లై చేద్దామా 5 19 ఎంత అండి 5 19 ఎస్ 5 50 5 తో 45 5 50 95 ఎస్ ఎంత చూద్దాం చూడండి 7 ప్లస్ 2 1 10 15 152 వచ్చింది చూడండి ఇది 152 వచ్చింది కదా అదే 152 వచ్చింది మనం ఏం చేసాము x 3 అనుకున్నాం y 5 అనుకున్నాము లేకపోతే x 10 y 20 పెట్టుకోండి అట్లా మీ ఇష్టం పెట్టేసేసుకున్నాం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 5 క్యూబ్ 125 కొండు గుర్తు 152 వచ్చింది దీనికి ఇది ఈక్వల్ టు అవునా కాదా అని వెరిఫై చేయమన్నాడు కదా x 3 y 5 x 3 స్క్వేర్ అంటే 9 మైనస్ xy అంటే 3 5 15 ప్లస్ y స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 రాసేసాం రాసేసి ఇదిగో 9 మైనస్ 15 మైనస్ 20 ప్లస్ 25 3 దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 9 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 19 ని 3 తో మల్టిప్లై చేస్తే 57 అదే విధంగా 19 ని 5 తో కూడా మల్టిప్లై చేయాలి కదా 95 ఈ రెండింటిని కూడాలి కదా ఈ రెండింటిని కూడితే 152 ఇక్కడ కూడా 152 వచ్చింది అచ్చా ఎస్ 5 మార్క్స్ వస్తే ఇట్లా చేయడమే కాకుండా ఇట్లా ఒక విలువ తీసుకొని ఒక నంబర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి సేమ్ ఇస్ ది ప్రాబ్లం హియర్ yes వచ్చేసింది కదండి yes వెరిఫై వన్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఉందండి ఏంటి x³ మైనస్ y³ is equal to x minus y into x square plus xy plus y square అన్నాడండి అంటే దాని అర్థం ఏంటంటే వెరిఫై చేయమన్నాడంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది తర్వాత చూడమన్నాడు అదే మల్టిప్లై చేద్దాం ఎస్ ఫస్ట్ దీన్ని x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు లెక్క x స్క్వేర్ ప్లస్ xy కదా xy x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ ని మనం x తో మల్టిప్లై చేద్దామా yes x తో మల్టిప్లై చేద్దామండి x into x x క్యూబ్ ప్లస్ x into x స్క్వేర్ xy x స్క్వేర్ y ప్లస్ x into y స్క్వేర్ xy స్క్వేర్ వచ్చిందండి ఇది మనకు వచ్చేసింది మళ్ళీ దీన్ని ప్లస్ చేసే మళ్ళీ దీన్ని ఏం చేయాలి ఇందులో మైనస్ చేసుకోవాలి మైనస్ చేసుకొని మళ్ళీ y తో మల్టిప్లై చేద్దాం దీన్ని ఇక్కడ చేద్దాం చూడండి x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ ని మనం దేంతో చేద్దాం y తో మల్టిప్లై చేద్దాం ఇక్కడ మైనస్ మైనస్ పెట్టేద్దాం చేస్తే ఎంత వస్తుందో చూడండి y తో చేస్తే x y into x square x square y plus x into xy xy square yes minus కదా yes x plus x into y y square into y cube is ఇదండి yes చూద్దాం చూడండి ఇప్పుడు yes x cube plus x square y plus xy square minus into plus minus x square y minus into plus minus xy square minus into plus minus y cube ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ x square y plus x square y minus x square y క్యాన్సిల్ అవుతుంది ప్లస్ xy స్క్వేర్ మైనస్ ఇది రెండు క్యాన్సిల్ అవుతాయి మనకు మిగిలింది ఏంటండి x క్యూబ్ మిగిలింది మైనస్ y క్యూబ్ మిగిలింది ఇదేగా మనకు కావాల్సింది x క్యూబ్ మైనస్ y క్యూబ్ అదే విధంగా మీరు x బదులు 3 4 5 y బదులు 10 5 6 7 6 వేసేసుకున్నా మీకు అదే వస్తుంది ఈజీగా కాకపోతే నేను చెప్పింది ఏంటంటే
మీరు ఎక్స్ బదులు వై బదులు తీసుకునేటప్పుడు కొంచెం మా క్యూబ్ చేస్తే ఏదో 99 80 పెద్దవి తీసుకోకుండా చిన్న చిన్న నంబర్లు తీసుకుంటే ఈజీగా మనకి మీకు వస్తాయి. ఆల్ రైట్, దీన్ని 2 మార్క్స్ వస్తే ఇది చేయండి. అదే 5 మార్క్స్ వస్తే ఇందాక చెప్పిన విధంగా మీరు నంబర్ సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్, ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇది చూడమన్నాడు, 9 చూడమన్నాడు, ఆ విధంగా చేయమన్నాడు. ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ప్రతి దాన్ని కూడా ఫ్యాక్టర్స్ గా విడగొట్టండి అన్నాడు. అయితే విడగొట్టండి అంటే ఇది చూద్దాం, చూడండి. 27y క్యూబ్ 125 z క్యూబ్ ఇచ్చాడండి. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. దీన్ని 27 ని y క్యూబ్ మనం ఎట్లా రాయొచ్చు? 3 × 3 × 3 y × y గా రాసేసుకోవచ్చా? ప్లస్ 125 × 5 × 5 × z గా రాసేసుకోవచ్చా? రాసుకోకూడదా? దీన్ని 3 క్యూబ్ గా రాసేసుకోవచ్చు. 3 క్యూబ్ y × y 3y క్యూబ్ హోల్ 3y హోల్ క్యూబ్ గా మనం రాసేసుకోవచ్చు అండి. దీన్ని ప్లస్ 3 5లో ఒక 5 తీసేసుకున్నాం అనుకోండి, ఒక 5 3 జట్లో ఒక జట్ తీసేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా రాసేసుకోవచ్చా? రాసేసుకోకూడదండి. అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రూపంలో ఉందా లేదా? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రూపంలో ఉంటే దాన్ని మనం ఫార్ములా వేసేసి ఎక్స్పాండ్ చేసేసుకోవడమే కదా. అయితే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా మీకు రావాలి. a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఈ రూపంలో మనం ఫార్ములా రాసేసుకుందాం. చూడండి, ఇక్కడ ముందు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా ఏంటండి? a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఇదండి ఫార్ములా. ఇట్లా అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలి కాబట్టి ఇది దీని ఫ్యాక్టర్, దీంతో భాగిస్తే ఇది వస్తుంది, దీంతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే రెండు కూడా ఫ్యాక్టర్స్. దీనికి ఈ ఫ్యాక్టర్స్ గా మనం విడగొట్టాలండి. ఎస్, లెట్ us రౌండ్. అయితే మనకి ఏమొచ్చిందండి? 3y హోల్ క్యూబ్ ప్లస్ 5z హోల్ క్యూబ్ గా వచ్చింది కదా. మనం దీన్ని ఏ విధంగా రాసుకుందాం? a ప్లస్ b రూపంలో రాసుకుందాం కదండి. a అంటే ఎంతండి? a అంటే 3y ప్లస్ b ఎంతండి? b అంటే ఎంతండి? 5z ఇంటూ ఎస్. మనం ఎట్లా రాసేసుకోవచ్చండి? a స్క్వేర్ అంటే 3y హోల్ స్క్వేర్ మైనస్ ab అంటే 3y ఇంటూ 5z ప్లస్ మళ్ళీ b స్క్వేర్ అంటే 5z హోల్ స్క్వేర్. ఈ విధంగా రాసుకోవచ్చండి. ఈ విధంగా రాసుకుంటే మనకి ఏమొస్తుంది? 3y ప్లస్ 5z ఇంటూ 3y హోల్ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ మైనస్ 3 15 yz ప్లస్ 25z స్క్వేర్. ఎస్, ఈ రూపంలో రాసేసుకున్నామండి. అయితే దాని అర్థం ఏంటి? ఫ్యాక్టర్స్ గా మనం విడగొట్టాము. నౌ 3y ప్లస్ 5z and 9y square minus 15yz plus 25z square are factors of దేనికండి? ఇది దీనికి 3y whole cube plus 5z whole cube. దీనికి ఈ 2 ఆర్ ది ఫ్యాక్టర్స్. మనం ఫ్యాక్టర్స్ కి విడగొట్టాము కదా. అదే విధంగా మరొకటి చూద్దామండి. ఎస్, ఇప్పుడు ఏంటంటే మనకు 64 m క్యూబ్ మైనస్ 34 343 n క్యూబ్ అండి. ఇందాక a ప్లస్ b రూపంలో ఉంది, ఇది a మైనస్ b రూపంలో ఉంది. చూడగానే మనకు తెలుస్తుంది కదా. ముందు చూద్దాం, చూడండి. 64 అంటే 4 × 4 × 4 × 4. ఇక్కడేమో m అంటే ఇంటూ m ఇంటూ m ఇంటూ m ఇంటూ m అట్లా పెట్టి తీసుకోవచ్చు కదండి. అదే విధంగా మైనస్ 343 అంటే మనం 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 343. చూడండి, 7 × 7 × 7 ఇంటూ n ఇంటూ n ఇంటూ n ఇంటూ n. అదండి మనం ఆ విధంగా చేయొచ్చు. ఇక్కడ మనం ఇది క్యూబ్ కదా, 3 కదా. ఇందులో ఒకటి తీసుకుంటే 4m క్యూబ్ వచ్చేసింది మనకు.
మైనస్ సింబల్ మైనస్, ఈ మూడింట్లో ఒకటి తీసుకుందాం, n హోల్ క్యూబ్, a క్యూబ్ మైనస్ b క్యూబ్ రూపంలో ఉందా లేదా? ఎస్, a క్యూబ్ మైనస్ b క్యూబ్ రూపంలో ఉంటే అసలు మనం ఫార్ములా రాసుకోవాలి. ఇది a ప్లస్ b కి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కి, ఇప్పుడు a క్యూబ్ మైనస్ b క్యూబ్ కి మనం ఫార్ములా రాసుకుందాం అండి. a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, ఇదండి. ఇప్పుడు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా మనం రాసేసుకున్నాం కదా. a క్యూబ్ మైనస్ a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ఇంటూ b స్క్వేర్, ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుందాం. చూడండి, ఇప్పుడు a అంటే ఎంతండి? 4m హోల్ క్యూబ్ మైనస్ b అంటే ఏంటండి? 7n హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఇంతే కదా మనకు వచ్చేది. ఏది మనకు ఇక్కడ ఇంతే కదా వచ్చేసేది. ఇక్కడ కూడా అదే విధంగా రావాలండి. a అంటే 4m మైనస్ 7n ఇంటూ a స్క్వేర్ 4m స్క్వేర్ ప్లస్ ab 4m ఇంటూ 7n ప్లస్ b స్క్వేర్ 7n హోల్ స్క్వేర్, ఇదండి. ఈ విధంగా మనకు రావాలి. వచ్చిందా రాలేదు తర్వాత చూద్దామా? ఎస్, అంటే దీన్ని దీంతో ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. ఫస్ట్ 4m స్క్వేర్ ఇక్కడ రాసేస్తున్నామా? 4m స్క్వేర్ అంటే a స్క్వేర్ అంతే కదండి. 4m హోల్ స్క్వేరే కదా. 4m హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏమిటి? 4 4s are 16m స్క్వేర్ అని. అంటే 4 into 4 16 కదా, m స్క్వేర్ ప్లస్ ab అంటే ఎంతండి? ఇది 4 28 mn ప్లస్ 7n హోల్ స్క్వేర్ ఎంతండి? 7 7 సార్ ఎంతండి? 49 n స్క్వేర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం దేనితో మల్టిప్లై చేయాలి? 4m తో మల్టిప్లై చేద్దాం. అంతే కదా, మనకు ఇది 4m తో దీంతో మల్టిప్లై చేయాలి, మైనస్ దీంతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఎస్, ఇప్పుడు దీన్ని వివరంగా రాసుకున్నాం. ఇక్కడ రాసుకుంది ఏంటంటే 4m స్క్వేర్ అంటే 4m హోల్ స్క్వేర్ అంటే 16m స్క్వేర్ అని, 4m ఇంటూ 7n అంటే 4 28 28 mn అని ప్లస్ 7n స్క్వేర్ అంటే 7 49 49 n స్క్వేర్ అని. దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం? 4m తో మల్టిప్లై చేద్దామండి. 4m తో మల్టిప్లై చేద్దాం. ఇది మనం ఏం చేయాలి? దీంతో మల్టిప్లై చేస్తున్నాను, తర్వాత మైనస్ చేసి దీంతో కూడా మల్టిప్లై చేస్తారు, అంతే. ఏ సెకండ్స్ రాసుకుందాం. చూడండి, 4 16 సార్ 64 16 m స్క్వేర్ ఇంటూ m క్యూబ్ ఎస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 28 ఎంత అండి? 4 20 80 4 8 32 112 అంటే 112 m ఇంటూ mn ఎంత అండి? m స్క్వేర్ n ప్లస్ ఇప్పుడు చూద్దామండి 49 ఇంటూ 4 కదండి, ఒకటి తర్వాత తీసేసుకుందాం. 4 8 200 4 తీసేయాలి కాబట్టి 196 n స్క్వేర్ m అంటే n స్క్వేర్, అదండి మనకు వచ్చింది. ఇప్పుడు మైనస్ సింబల్ చేసేసి మళ్ళీ ఇప్పుడు మనం 7 తో ఇక్కడ మైనస్ సింబల్ పెట్టాం. 7 తో మల్టిప్లై చేద్దామా? 7 తో దేని మల్టిప్లై చేద్దాం? దీంతోనే కదా, 4m తో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 7m తో మల్టిప్లై చేద్దామా? చెప్పేసి రాసేసేయాలి, కానీ మీకు బోర్డు కొంచెం కంజెస్టెడ్ గా ఉంది కాబట్టి చేద్దామండి. ఎస్, 7 7 16 అండి. 7 16 ఎంత? 7 12 70 7 6 42 ఎంత? 112 112 n ఇంటూ m స్క్వేర్ n. నెక్స్ట్ ఇంకేం వస్తుందండి? 7 28 ఎంత అండి? ప్లస్ 7 28 మల్టిప్లై చేద్దాం. 28 ఇంటూ 7 7 56 7 14 196. ఎస్, ఇక్కడ రాసేద్దామా? 196 n ఇంటూ mn కదండి, అంటే
n ఇంటూ m కదా, m కి m, n ఇంటూ n n స్క్వేర్ వచ్చేసింది. ప్లస్ ఇక 7 49 చూద్దామండి. 49 ఇంటూ 7 7 9 63 3 4 28 343 ఎస్ 343. అయితే n ను ఇక్కడ n స్క్వేర్ అవుతుంది, n క్యూబ్ అవుతుందండి. ఇది మనకు వచ్చేసిందండి. ఇప్పుడు మన సింబల్స్ మార్చేసుకుందామా. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదండి, ఇది మైనస్ అవుతుంది. తర్వాత చేర్పేద్దాం దీన్ని, ముందు మల్టిప్లై చేసిన తర్వాత. మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇది చెప్పేసేద్దామా. ఏదండి ఆ మైనస్ తో మల్టిప్లై చేశాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 64 m క్యూబ్ వచ్చేసింది. ప్లస్ 112 m స్క్వేర్ అన్నను ఇక్కడ మైనస్ 112 m స్క్వేర్ కొట్టుకుపోతుంది. ఇక్కడ ప్లస్ 194 m స్క్వేర్ అను ఇది కొట్టుకుపోతుంది. ఇక్కడ మైనస్ 343 m క్యూబ్ వస్తుంది. ఇదే కదా మనకు ఉంది, మనకి ఇచ్చిన లెక్కే ఇదే కదా, ఇదే కదా వచ్చేసింది కదా. ఎస్ 64 m క్యూబ్ మైనస్ 343 m క్యూబ్ వచ్చింది. మనం ఏం చేసాము, ఏం చేయలేదండి. ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ రూపంలో ఉంది. అందుకని a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ ఆ రూపంలో రాసుకున్నాము. ఎస్ a ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఇక్కడ చూసామండి. a ఈజ్ ఈక్వల్ అంటే 64 m క్యూబ్ అంటే 64 m హోల్ క్యూబ్ కదా. 64 ని m క్యూబ్ ని m వాల్యూ కనుక్కుందాం. 64 నా 4 ఇంటూ 4 ఇంటూ 4 m క్యూబ్ అంటే m ఇంటూ m ఇంటూ m. మరి క్యూబ్ కాబట్టి ఒకటి తీసుకున్నాం, ఇందులో ఒకటి తీసుకున్నాం, ఇందులో ఒకటి తీసుకున్నాం. ఇది అదే విధంగా n క్యూబ్ 343 n క్యూబ్ అంటే 7 క్యూబ్ 7 ఇంటూ 7 ఇంటూ 7 n ఇంటూ n ఇంటూ n ఇంటూ n క్యూబ్. ఈ 3 7s లో ఒక 7 తీసుకుందాం, ఇందులో ఒకటి తీసుకుందాం. అంటే 4m క్యూబ్ మైనస్ 7n క్యూబ్ రూపంలో ఉంది. అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి మనం దీన్ని a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ రూపంలో రాసేసుకున్నాం, మల్టిప్లై చేసాం. అంతేనండి చేసింది. మీకు ఒకవేళ కదా ఇదేనండి మనకు ఈ ఆల్జీబ్రా అంటే చాలా కనుక మనకు ఇబ్బంది ఏంటంటే ఈ సింబల్స్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజనే ఆన్సర్ రావడానికి మనకు ఒక్కోసారి సరైనటువంటి ఐడెంటిటీ గుర్తురాదు, లేదా గుర్తొచ్చినా కూడా సింబల్స్ మర్చిపోతూ ఉంటామండి. ఇప్పుడు మనకు 10th ప్రాబ్లం అయింది కదండి. 11th ప్రాబ్లం అండి. 11th ప్రాబ్లం ఏముందండి, 27x క్యూబ్ ప్లస్ y క్యూబ్ z క్యూబ్ మైనస్ 9xy z ఉందండి. ఇది ఏ రూపంలో ఉంది మనకు ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు 1 అయిపోయిందా, ఈ 2 10th లో 2 అండి. ఇది ఇప్పుడు మనకు ఇది ఏ రూపంలో ఉందండి, a క్యూబ్ రాసేసుకోండి. 7x ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 9xyz ఈజ్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ అని ఏ రాసుకుంటారు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ అంటే 3xyz ఈ ఫార్ములాలో ఉందని రాసుకోండి. 3xyz అవుతుంది, 3abc అవుతుంది. ఇక్కడ abc రాసాం కదా, abc. ఇట్ ఈస్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఫామ్ లో ఉంది. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు 27 ని a గా మార్చుకోవాలి. 27 అంటే దీన్ని చూడండి, 3 ఇంటూ 3 ఇంటూ 3 20 3 3 6 6 9 3 3 9 9 27 ఇంటూ x ఇంటూ x ఇంటూ x దీన్ని ఈ విధంగా మార్చామండి. y క్యూబ్ కూడా అంతే కదా, ప్లస్ y ఇంటూ y ఇంటూ y ప్లస్ z క్యూబ్. జనరల్ గా మీరు ఇట్లా మల్టిప్లై చేసేటప్పుడు ఆల్జీబ్రాలో z 2 అనుకోవడం, 2 z అనుకోవడం, ఇటువంటి కన్ఫ్యూజన్ పడతారు. జాగ్రత్త, z క్యూబ్ కాబట్టి ప్లస్ z ఇంటూ z ఇంటూ z అండి. మనకు ఇందులో మనం a ప్లస్ b హోల్ క్యూబ్ లేదా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ రాసుకోవచ్చు కదా. a అంటే 3, క్యూబ్ అంటే ఇది, a అంటే 3, ఇందులో x తీసుకుందాం, ఇది a క్యూబ్. అవునా కదా.
ప్లస్ బి అంటే వై ఏం లేదు మనకు స్టాండర్డ్ టర్మ్ ఏం లేదు కాబట్టి వై క్యూబ్ ప్లస్ జెడ్ అంటే జెడ్ క్యూబ్ వచ్చేసిందండి మనకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అని వచ్చేసిందా మనకు వచ్చేసిందండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే ఇంత బి క్యూబ్ అంటే సి క్యూబ్ మైనస్ 3ab 3 ఇంటూ ఏ ఎంతండి ఇదిగో 3x బి ఎంతండి వై సి ఎంతండి జెడ్ ఈ మొత్తాన్ని చేసేస్తే 3 3 9 xyz మైనస్ 9xyz ఇట్లా వచ్చిందా రాలేదా ఎస్ ఇట్ ఈస్ ఇన్ ది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 9xyz అంటే మైనస్ 3abc ఫామ్ లో ఉందండి అయితే ఇట్ ఈస్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ఆ రాసుకున్నారు కదా ఇట్లా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇటు వెళ్ళిపోవాలండి మీరు అంటే ఈ విధంగా మనం రాసేసుకోవాలి దానికి ఫార్ములా ఉంది కదా ఎక్స్టెండెడ్ ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములా రాసుకున్నామండి ఈజీ బట్ ఏం రాసుకుంటాం ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఇక్కడ రాసేసుకుందాం ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఇదండి దీనికి ఈ ఫార్ములాకి దానికి ఎక్స్టెన్షన్ రూపం ఏంటంటే దానికి విడమర్చి రాస్తే ఇట్లండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ మైనస్ బిసి మైనస్ సిఏ ఆ రూపంలో ఉందో లేదో రాసుకుందామండి ఆ రూపంలో రాసుకుంటే మనకు ఈ రూపంలో రాసుకోవాలి కదా అంటే మనం చేసిన దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే ఓకే కదా ఇప్పుడు చూద్దాం చూడండి ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఈ మొత్తాన్ని ఏతోను బితోను సితోను మల్టిప్లై చేద్దామండి ఇక్కడికి ఎవరైనా మీకు రాస్తున్నాను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఇదే కదండి ఇక్కడ మనం దానికి వాల్యూని ప్రతిక్షేపించుకుందామండి ఏమిటి దీనికి వాల్యూ ఏ స్క్వేర్ అంటే ఎంతండి 3x హోల్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ అంటే 3x ఇంటూ వై మైనస్ బి అంటే బి సి అంటే మనకు ఏమనుకున్నామండి జెడ్ XYZ కదా మనకు XYZ అదండి ఆ రూపంలో ఉందండి దీన్ని మనం ఏం చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటే ముందు ఏబిసితో చేయాలి ఏ అంటే 3x కదా 3x తో మల్టిప్లై చేద్దాం చేసిన తర్వాత ప్లస్ చేసేసి y తో మల్టిప్లై చేసేసి తర్వాత z తో మల్టిప్లై చేయాలి ఇక దీన్ని నేను చెప్పేసేస్తున్నానండి ఇప్పుడు అడ్డం వస్తుంది కదా చెప్పిస్తున్నాను ఎస్ ఇప్పుడు మల్టిప్లై చేద్దామా ఎస్ ముందు చూద్దాం చూడండి ఇక్కడ 9x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ xyz అండి ఇది z స్క్వేర్ మైనస్ 3xy మైనస్ ఇది bc కదా ca కదా ca అంటే bz c అంటే ఎంతండి ca కదా ca c అంటే మనకు z a అంటే 3x అది ఇక్కడ అదేనండి మనం వేసుకుంది మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ మైనస్ ఏబి 3x ఇంటూ వై బిసి మైనస్ బి అంటే బి నేను జెడ్ అంటే జెడ్ నేను జెడ్ ఇదే రెండు రాసుకున్నాం మైనస్ సిఏ రాసేసుకోలేదే మనం మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ కూడా రాసేసుకోవాలి కదా సి అంటే ఎంత అంటే మనకు సి అంటే జెడ్ ఏ అంటే 3x ఇప్పుడు దీన్ని మనం ఏతో మల్టిప్లై చేయాలి అంటే 3x తో మల్టిప్లై చేయాలి చేద్దాం చూడండి 9x స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ z స్క్వేర్ అంటే z స్క్వేర్ మైనస్ 3xy మైనస్ b మైనస్ yz కదా y కదా ఇది yz మైనస్ yz
a square y square plus a square minus 3ab minus bc అంటే b అంటే y c అంటే z మైనస్ c అంటే z a అంటే 3x ఇప్పుడు మల్టిప్లై చేద్దామా yes దీన్ని ఎట్లా చేస్తాం మైనస్ 3xy మైనస్ ఇక్కడ yz మైనస్ 3xz అంటే 3x into z 3xz అండి అది ఇప్పుడు వచ్చేసిందా ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దామా yes మల్టిప్లై చేద్దాం దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం ఇంటూ 3x తో మల్టిప్లై చేద్దాం అండి 3x తో మల్టిప్లై చేద్దాం దీని మొత్తాన్ని కూడా 3x తో మల్టిప్లై చేద్దాం ఇక్కడ ఈ మొత్తం ఎట్లా వచ్చింది తెలుసా దీన్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca వాటిలో మనం ఈ యొక్క విలువల్ని ప్రతిక్షేపించామండి మైనస్ ఇక్కడ a స్క్వేర్ అంటే 3x a అంటే స్క్వేర్ వేసుకున్నామా నెక్స్ట్ y స్క్వేర్ అంటే y ఇంటూ స్క్వేర్ వేసుకున్నామా z స్క్వేర్ అంటే z ఇంటూ స్క్వేర్ వేసుకున్నామా తర్వాత 3ab మైనస్ ab సారీ మైనస్ ab a అంటే ఎంత 3x b అంటే y మైనస్ తర్వాత bc b అంటే ఎంత మనకు y c అంటే z అంటే yz మైనస్ c అంటే z a అంటే 3x ఎస్ ఇది రాసేసుకున్నాం దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం abc తో మల్టిప్లై చేయాలి a అంటే 3x కదా ఇప్పుడు మల్టిప్లై చేద్దామండి 3 ఇంటూ 3 తొమ్మిదిలు 27 x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ 3 ఇంటూ x y స్క్వేర్ ప్లస్ 3x into z స్క్వేర్ మైనస్ 3 into 3 9 x స్క్వేర్ y x into x స్క్వేర్ y మైనస్ 3 into 3 yes 3 yz x అంటే x y z ఇక్కడ మైనస్ 3 3 సార్ 9 x y z x into x స్క్వేర్ z అది మనకు వచ్చింది ఇప్పుడు దేంతో మనం మల్టిప్లై చేసాము 3x తో మల్టిప్లై చేసాము 3x తో మల్టిప్లై చేసిన తర్వాత మనం దేంతో మళ్ళీ abc కదా మళ్ళీ b తో మల్టిప్లై చేయాలి కదా b తో అంటే y తో మల్టిప్లై చేయాలి తర్వాత c తో మల్టిప్లై చేయాలి ఈ మూడింటిని వచ్చిన దాన్ని a plus b plus c into a square minus b square కదా దాన్ని అంటే దాన్ని a plus b plus c అదే కదా సూత్రం అదే కదా a తో మల్టిప్లై చేసాం ఇప్పుడు ఒకటి అని రాసేస్తున్నామండి మనం మళ్ళీ రాసేసుకొని b తో మల్టిప్లై చేద్దామా yes 9x square plus y square plus z square minus 3xy minus yz minus 3x z into b ఎంత b అంటే y కదా చూద్దామండి 9 into 9x square y plus y cube plus y into z y z square minus 3x y into y square minus y into y square z minus 3xyz ఇప్పుడు మనం ఇది రెండుగా వేసేసుకున్నామండి ఇప్పుడు మూడోది ఏంటంటే మళ్ళీ వేసుకొని y తో అయిపోయింది కాబట్టి z తో మల్టిప్లై చేద్దామా 9x square plus y square plus z square minus 3xy minus yz minus 3xz into y పోయిన z తో చేయాలి మనం ఇప్పుడు ఏం లేదండి ఈ సూత్రం ప్రకారంగా a తో చేసేసాము ఇక్కడ తర్వాత b తో చేసేసాము అంటే a అంటే 3x తో చేసేసాము b అంటే y తో చేసేసాము రెండు ఇప్పుడు c అంటే z తో మల్టిప్లై చేసేద్దాం ఇప్పుడు z into 9x square z plus z into y square z plus z cube minus 3xyz minus ఇది yz కదా yz square minus 3xz square ఇది మూడోదండి ఈ మూడింటిని మనం యాడ్ చేయాలి
ఇక మధ్యలో ఇది తీసేసేద్దామా, తీసేసి యాడ్ చేయొచ్చు కదా. దీన్ని మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ z తో దీన్ని ఏం చేసాము మనం, ఇక్కడేమో y తో మల్టిప్లై చేసాం, ఇదేమో z తో మల్టిప్లై చేసాం, ఇదేమో 3x తో మల్టిప్లై చేసాం. ఈ మల్టిప్లై చేసి ఇది తీసేద్దామండి, మధ్యలో ఇది తీసేద్దామండి. ఎస్, ఇది తీసేసామండి. ఎస్, ఇక్కడ కూడా మనం తీసేసేద్దామా. ఎస్, మల్టిప్లై చేయంగా ఇదండి. అంటే ఇది ప్లస్ ఈ మూడింటిని కూడితే మనకు వస్తుంది. మనకు దీంతో మల్టిప్లై చేసి ప్లస్, దీంతో మల్టిప్లై చేసి ప్లస్, దీంతో మల్టిప్లై చేసింది. చూద్దాం చూడండి, ఇందులో కొట్టుకుపోయే ఉన్నాయేమో 9x² మైనస్ 9x² ప్లస్ 9x² కొట్టుకుపోతుందండి. ఇంకా ఏమైనా కొట్టుకుపోతుందా, మైనస్ ఇక్కడ x³ మైనస్ 3xyz ఇంకేమైనా కొట్టుకుపోతుందేమో చూద్దాం చూడండి. మైనస్ 9x² ఎక్కడ ఉందా, మైనస్ 9x² మైనస్ 9x² ఉంది, 9x² ఇంకెక్కడ ఉంది మనం చూద్దాం. ఇందులో చూస్తే 9x² లేదా మనకు 9x² ఉంది కదా, అది మైనస్ ఇది ప్లస్ కాబట్టి ఇది కొట్టుకుపోతుంది. ఎస్, మనకి ఇంకేం మిగులుతుంది, మైనస్ 3xy ఉంది, మైనస్ 3xy. సరే అది అట్లా ఉంచుదామండి. ఇంకేమైనా కొట్టుకుపోయి ఉన్నాయా, ప్లస్ yz² ప్లస్ yz² ఉంటే మైనస్ yz² ఎక్కడైనా ఉందా, y ప్లస్ ఎక్కడ మనకు మైనస్ yz² ఉండాలి. ఇక్కడ z² yz², ఇది కొట్టుకుపోతుంది. అదేవిధంగా ఇంకేమిటి, మైనస్ y²z ఎక్కడ ఉందా, ఇది మైనస్ y²z ప్లస్ y²z కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతే మనకి ఇంకేం మిగిలిందో చూద్దామండి. 27x³ మిగులుతుంది, నెక్స్ట్ y³ మిగులుతుంది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఎక్కడ రాద్దాం, ఇక్కడ చేసిద్దామా. ఎస్, ఇదంతా చేసేది, ఇదంతా మనం చేద్దామండి. ఎస్, మనకు 27x³ మిగిలిందండి. ప్లస్ ఇక్కడ 3xy² ఉందండి. 3xy² ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ 3xy² ఇదిగోండి, ఇదిగో ఈ ప్లస్ ఈ మైనస్ కొట్టుకుపోతుందండి. ఇక్కడ 3xz² అండి, ఈ ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ మైనస్ 3zy ఉందండి, మైనస్ 3zy. ఎస్, ఇంకేమిటి, y³ ఎక్కడ ఉండాలి చూడండి మనకు, ఇక్కడ y³ ఉందండి, y³ ప్లస్ ఇదే అయిపోయింది. z³ ఎక్కడ ఉండాలి చూడండి, ఇదిగోండి z³ ఉందండి, z³. ఇంకేం ఉందండి మనకు, ఇక్కడ 3xyz మైనస్ 3xyz ఉందండి, మైనస్ 3xyz ఇది ఉంటుందండి. మైనస్ 9xyz కదా ఇది, ఇదిగోండి మైనస్ 3xyz. ఇంకా ఏముంది తీసేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ 3xyz ఉందండి, ఇక్కడ మైనస్ 3xyz. ఈ రెండిట్లో మనకు 3ని బయటికి తీసుకొద్దామండి. ఈ రెండిట్లో 3 ఇప్పుడు ఏం వస్తుంది మనకు, ఇక్కడ 3 కదా, మైనస్ 3xyz మైనస్ 3xyz. ఇంకేముందో చూద్దాం చూడండి, ఇక్కడ మైనస్ 3xy, ఇంకోటి ఉందండి మైనస్ 3xyz, మళ్ళీ మైనస్ 3xyz. ఈ మూడింటిని కొడితే మనకేమొస్తుందంటే 9xyz వస్తుందండి. ఇది మనకు వచ్చింది కదా, ఇది వచ్చేస్తుంది. ఆ విధంగా ఇది ముందు మీరు ఏ విధంగా చేసాం ఏంటి అని కాదండి, ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏ రూపంలో ఉందో మనం చూసుకోవాలండి. ఇది a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc రూపంలో ఉందండి. ఇది ఈ రూపంలో ఉంది. అయితే దాని ఫార్ములా ఏముంది, a ప్లస్ b ప్లస్ c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ab మైనస్ ca మైనస్ bc మైనస్ ca రూపంలో ఉంది. ఆ రూపంలో వీటిని 27x³ ని మామూలుగా మనం x³ కదా, x³ గా మనం చూసుకోవడానికి 3x³ వస్తుంది. ఇది y³ ని y³ y వస్తుంది. ఇది z³ గానే ఉంటుంది.
అంటే ఈ 3x 3x³ + y³ + z³ అదే విధంగా మనం దాన్ని ఫార్ములాని ఎక్స్టెండ్ చేసి మల్టిప్లై చేస్తే అంటే ఎక్స్టెండ్ చేస్తే a² + b² + c² + ab + bc + ca ఈ రూపంలో ఇంటూ abc అండి. దీన్ని మల్టిప్లై చేసి దీన్ని మల్టిప్లై చేసి దీన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తే మళ్ళీ ఇదే వస్తుంది అండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని రాసేస్తే మీకు సరిపోతుంది. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ. మీరు ఈ యొక్క ఆల్జీబ్రాని కన్ఫ్యూజ్ లేకుండా చేయడమేనండి. ఇందులో అసలు మనకు గొప్ప ఏమీ లేదు, అంత చాలా తేలిగ్గానే ఉంటుంది. ఐడెంటిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా చేయండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.